రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి హరీష్ రావు. ఈ దఫాలో రాష్ట్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎలక్షన్ బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కేసీఆర్ హామీలిచ్చి అమలు చేయని పథకాలకు కేటాయింపులు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. కొనసాగుతున్న పథకాలు, ప్రాజెక్టులకు నిధులపై ఆసక్తి నెలకొంది. 2022-23 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు మంత్రులు. 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి రుణం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులంతా తప్పకుండా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ నాందేడ్ మీటింగ్ ఉండటంతో 10 నిమిషాల్లోనే కేబినెట్ భేటీ ముగిసింది. రేపు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నికలు ఉన్నందున ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున అంచనాలు హెవీగానే ఉన్నాయి. ఈసారి బడ్జెట్ 2,90,000 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 3న ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 వరకు కొనసాగనున్నాయి. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా 8న సెలవు, 9 నుంచి 11 వరకు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో సభ్యులు చర్చిస్తారు. ఆ వెంటనే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇచ్చిన హామీల్లో భాగంగా ఖాళీ జాగా ఉంటే 3 లక్షల రూపాయలు, దళిత బంధు, గిరిజన బంధు, నిరుద్యోగ భృతి, బీసీ సబ్ ప్లాన్ కు కేటాయింపులు, రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇలా వీటన్నింటికీ కేటాయింపులు చేయాల్సి ఉంది. చివరి బడ్జెట్ కావడంతో భారీగా కేటాయింపులుంటాయని జనం ఆశతో ఎదురు చూస్తున్నారు. మరొకవైపు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, ఉమ్మడి నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయింపులు ఉంటాయా అన్నది ఆసక్తిగా మారింది. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు ఎలా ఉన్నా నిధుల సమీకరణే సర్కారుకు పెద్ద టాస్క్ గా మారింది. నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం పోయిన బడ్జెట్లో 28,000 కోట్ల విలువైన భూములు అమ్మాలని చూసింది. కానీ అది సాధ్యం కాక 12,000 కోట్ల నిధుల సమీకరణే జరిగింది. ఇప్పుడు ఎంత మేరకు ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. దళిత బంధు వచ్చినాటి నుంచి ఎస్సీ సబ్ ప్లాన్ కు పెద్దగా నిధుల కేటాయింపు లేదు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్లు, మైనారిటీ వెల్ఫేర్లకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయో చూడాల్సి ఉంది. రేపు ఉదయం 8:30కు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు మంత్రి హరీష్ రావు. ఆ తర్వాత సభకు వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశంలో మార్పులు తెస్తామన్నారు సీఎం కేసీఆర్. భారత్ పేద దేశం కాదని, అమెరికా కంటే సంపన్న దేశమన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు మారినా ప్రజల తలరాత మారలేదని చెప్పారు. మహారాష్ట్ర నాందేడ్లో పర్యటించిన కేసీఆర్ తామొచ్చాక వాటర్, విద్యుత్, ఇరిగేషన్ పాలసీలు మారుస్తామన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దేశంలో కావలసినన్ని వనరులున్నా ఇప్పటికీ సాగు, తాగునీటి కష్టాలు, కరెంటు కోతలు ఎందుకున్నాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్రం తలుచుకుంటే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. నాందేడ్ సభలో పాల్గొన్న కేసీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. సభస్థలిపై శివాజీ మహారాజ్, బసవేశ్వరుడు, అంబేద్కర్, పూలే, అన్నా బాహుసాటేకి సీఎం నివాళులర్పించారు. దేశంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉన్నా ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అందిస్తున్నామని, కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని, చేనేతలను ఆదుకుంటున్నామని చెప్పారు. కిసాన్ సర్కారు వస్తేనే తెలంగాణలో దేశంలో రైతుల పరిస్థితి మారుతుందన్నారు. आज 24 घंटा करंट मिलता है तेलंगाना में. किसानों को प्रकल्प से जो पानी देते हैं, पानी प्रकल्प से, प्रोजेक्ट से, कोई पानी पट्टी नहीं, फ्री में पानी देते हैं. किसानों को 24 घंटा उच्च गुणवत्ता वाला बिजली फ्री में देते हैं. 100% बीमा का जो रकम है 100% सरकारी बनती है. 10,000 रुपए हर एकड़ को निवेश के लिए देते हैं. अन्य राज्यों में क्यों नहीं, पूरे भारत में क्यों नहीं? क्यों नहीं? नहीं इसलिए कि किसान सरकार नहीं तो ये सब कुछ नहीं. जहां किसान सरकार है वहां ये सब कुछ है. ప్రధానులు మారారు, పార్టీలు మారాయి, కానీ ప్రజల పరిస్థితి మారలేదన్నారు కేసీఆర్. గులాబీ సర్కారు ఏర్పాటైతే 2 ఏళ్లలో మహారాష్ట్ర పరిస్థితిని మారుస్తామని హామీ ఇచ్చారు. తనకెవ్వరితో పంచాయతీ లేదు, రైతుల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమన్నారు కేసీఆర్.
నాగలి పట్టే చేతులు చట్టాలు చేయాల్సిన రోజులొచ్చాయన్నారు. పార్టీలు లీడర్లు కాదు, జనం గెలిస్తేనే బతుకులు మారుతాయన్నారు కేసీఆర్. अगर आप किसान सरकार बनाओ, गुलाबी सरकार बनाओ, 2 साल के अंदर जगमगाता हिंदुस्तान, जगमगाता महाराष्ट्र, हिंदुस्तान के हर गांव में, महाराष्ट्र के कोने कोने के हर छोटे छोटे कस्बे में भी 24 घंटा उच्चगत गुणवत्ता वाला पावर देंगे. मैं आपसे विनम्र पूर्वक प्रार्थना करता हूं, आगामी जिला परिषद चुनाव में किसान अपने ताकत दिखा दे, महाराष्ट्र सरकार झुक के आपके पास आ जाएगी. अगर मेरे बात सच है, मेरे बात में ईमान है, तो उठाइए गुलाबी झंडा, सरकार किसान का बनाइए. నాందేడు సభ తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడారు సీఎం కేసీఆర్. దేశంలో వాటర్, విద్యుత్ పాలసీలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లో వేల టీఎంసీల ప్రాజెక్టులుంటే మన దగ్గర ఎందుకు లేవన్నారు. కేంద్రంలోని పార్టీలో మాటలు చెప్పడం తప్ప లక్ష్యంతో పనిచేయట్లేదన్నారు. అధికారంలోకి రాగానే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ का एजेंडा है a revolutionary agenda in water resources. A total water policy will be changed, total power policy has to be changed, and new irrigation projects such as with a large magnitude, कम से कम 2-4 प्रोजेक्ट बनाएंगे स्ट्रेटेजिक पॉइंट्स में. इसके लिए सारा प्रबंधन करेंगे. हिंदुस्तान के हर असेंबली में और हर काउंसिल में, जहां लेजिस्लेटिव काउंसिल है एमएलसी का, असेंबली में, काउंसिल में और साथ ही साथ पार्लियामेंट में सीधे ही बीआरएस सरकार बनने के बाद एक ही साल के अंदर 33% सीटें बढ़ाएंगे इमीडिएटली. నష్టాలొస్తే ప్రజలపై తోసేయడం, లాభాలు వస్తే ప్రైవేట్ వాళ్లకు అమ్మేయడం మోడీకి కామనైందన్నారు కేసీఆర్. దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలుంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. బొగ్గు దిగుమతి వెనుక పెద్ద కుట్ర ఉందన్న కేసీఆర్. మోడీకి అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అదానీ ఇష్యూతో దేశ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడిందని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయట్లేదన్నారు. కేంద్రంలో ఏ బిల్లుకు మేం మద్దతు తెలపలేదని, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వివాదం ఏమీ లేదన్నారు. రాష్ట్రాల విభజనకు శాస్త్రీయ విధానం కావాలన్నారు కేసీఆర్. कोल इंडिया ने पूरा पैसा भर दिया है, 10, 12, 15 साल हो गया है. सिर्फ 200-250 किलोमीटर रेल लेन बनाओ, वो भी गुड्स ट्रेन का, कोयला जो ले जाएगा. 10 साल 15 साल हो गए नहीं बनाते. केंद्र सरकार हमको, राज्यों के सरकार को हुक्म देता है कि आपको इतना % इंपोर्टेड कोल खरीदना पड़ेगा. इंपोर्टेड कोल सीधा ही अदानी मंगाता है ऑस्ट्रेलिया से. जितना अदानी पे प्रेम है उतना देश पे, जनता पे होना चाहिए, किसानों पे होना चाहिए. LIC के लिए क्यों भेज रहे हैं भाई? दुनिया में सबसे बड़ा लार्जेस्ट बेहतर कंपनी बीमा कंपनी है. एक तरफ से अदानी के इन्वेस्ट करो, 87,000 करोड़ इन्वेस्टेड इन अदानी. झूठा उनको प्रेशर डाल के आज स्टेटमेंट दिलवाया जा रहा, नहीं हमारा कोई घाटा नहीं हुआ, कोई नुकसान नहीं हुआ. देश को गुमराह करने के लिए क्या बात है? कोई नुकसान नहीं हुआ, कोई खराब नहीं हुआ, तो पार्लियामेंट में डिमांड कर रहे हैं विपक्षी दल. क्यों नहीं मान रहे? सरकार को मानना चाहिए. चर्चा करो पार्लियामेंट में, ज्वाइंट पार्लियामेंट्री कमेटी डालो. अगर दाल में कुछ काला नहीं है तो मैं प्रधानमंत्री जी से आग्रह करता हूं, बिल्कुल इतना बड़ा घोटाला हुआ है, एक हफ्ते भर में 10 लाख करोड़ का उनका भस्मीकरण जैसा बात हो गया है. 10 लाख करोड़ छोटी बात नहीं होती है, जिसमें हमारे इंडियन बैंकिंग व्यवस्था पूरा इन्वॉल्व है, LIC इन्वॉल्व है, और जनता का पैसा है, जनता का इन्वेस्टमेंट है. तो इसलिए बाज़ाब्ता चर्चा करो पार्लियामेंट में, ज्वाइंट पार्लियामेंट्री कमेटी बिठाओ, या आपको दोषी ठहराना पड़ेगा, देश आपको दोषी मानेगा, मान के ही चलेगा. మహారాష్ట్ర నాందేడ్లో పర్యటించిన కేసీఆర్ ఎయిర్పోర్టు దగ్గర శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత గురుద్వార్ చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గురుద్వార్ పెద్దలు సీఎంకి సిక్కు తలపాగా కట్టారు. సీఎం వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు బీబీ పాటిల్, సంతోష్, తోట చంద్రశేఖర్, రవీందర్ సింగ్ ఉన్నారు. ఛత్రపతి శివాజీ సుంతూరు, శివనేరి నుంచే బీఆర్ఎస్ ఎన్నికల యాత్ర ప్రారంభిస్తుందని, 10 రోజుల్లో మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో ఊరూరా బీఆర్ఎస్ కమిటీలు వేస్తామన్నారు. త్వరలోనే విదర్భలోనూ పర్యటిస్తామన్నారు కేసీఆర్. అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ సభలు నిర్వహిస్తోందన్నారు బీజేపీ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దోచుకుందని విమర్శించారు. కేసీఆర్ వైఫల్యాన్ని జనంలోకి తీసుకువెళ్తామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ నినాదం అబ్కీ బార్ కిసాన్ సర్కార్ కాదని, అబ్కీ బార్ కిసాన్ ఫ్యామిలీ అని విమర్శించారు లీడర్స్. కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.
బీసీ సర్టిఫికెట్ పొందాలంటే కేజ్రీవాల్ ప్రభుత్వం షరతులు పెట్టిందన్నారు. బీసీ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆప్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు నేతలు. ఢిల్లీలో 1,50,00,000 మంది బీసీ కులాల వారు ఉన్నారని, వాళ్లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో స్కూళ్లు, జాబుల్లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే దుస్థితి కేజ్రీవాల్ యొక్క నిబంధనలు. వారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి బతుకుతూ ఉంటే ఈ యొక్క బీసీ సమాజానికి ఇవాళ వారు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. 1993 నుంచి నివాసం ఉంటే గానీ మీకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి, ఇది ఎట్లా సాధ్యము? తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాధాన్యత పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే రఘునందన్. బీహార్ అధికారులకు కీలక పోస్టులు అప్పగించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీఎస్గా సోమేశ్ను నియమించారన్నారు. ఏపీకి అలర్ట్ అయిన అంజనీ కుమార్నే డీజీపీ చేశారని మండిపడ్డారు. ఎన్నికల కోసమే తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం నడిపేటోళ్ళు 4 కీ పోస్టులో ఉంటారు. తెలంగాణ మొత్తంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ, వారి పేరు గౌరవనీయులు శ్రీ 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 అంజనీ కుమార్ గారు. ఈ హెయిల్స్ ఫ్రమ్ బీహార్. 2వ పోస్టు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సంజయ్ కుమార్ జైన్ గారు, వారు కూడా బీహార్ కు చెందినటువంటి ఐపీఎస్ అధికారే. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దోచుకుందని విమర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. భూపాలపల్లి జిల్లా అన్నారంలో బీజేపీ ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు వివేక్. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల్ని జనంలోకి తీసుకెళ్లాలన్నారు. భూములు మునిగిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మన మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఏమైనా లాభమైందా? అసలు నష్టమైంది. ఎందుకు నష్టమైంది? ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ బ్యారేజ్ కట్టడం వలన ఏమైతున్నాయి? 40,000 ఎకరాలు మునిగిపోతున్నాయి. ఇక్కడ కాళేశ్వరం తీసుకొచ్చి ఇక్కడ బ్యారేజ్ కట్టి మన మంత్రి ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే ఎవరైనా కేసీఆర్. ఆయననేమో కమిషన్ దోచుకొని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా కోట్లాధికారులు అయిపోయారు. అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ సభలు నిర్వహిస్తోందన్నారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. కాళేశ్వరంతో 30,000 ఎకరాలకే నీళ్లు అందుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు. 8 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం చెక్కుదాం ద్వారా ఇప్పటి వరకు కేవలం ఓన్లీ 30 టీఎంసీ నీళ్లు ఎత్తారు. ఆ టీఎంసీనే ఈ రోజు బీఆర్ఎస్ కు పునాదిగా వాడుతున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన అప్పులు 66,000 కోట్లు. ఈ రోజు 5 లక్షలు అఫీషియల్, అన్అఫీషియల్ ఎంత ఉందో ఇంక తెలియదు. నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. 6 ఏళ్లలో 6 అప్పు మీరు చేశారు కదా. రైల్వే బడ్జెట్ లో కేంద్రం రాష్ట్రానికి 4,000 కోట్లు కేటాయించిందన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలో 39 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రతి బడ్జెట్ లో 1,00,000 కోట్లు అదనంగా చూపిస్తున్నారని, దేనికి ఖర్చు పెట్టారనేది లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్వేస్ ఇప్పటి వరకు 884 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే 2 ఆంధ్ర తెలంగాణ కలిసి ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఇచ్చేది కేవలం విడిపోయిన తెలంగాణకే 4,418 కోట్లు ఇస్తుండ్రు. అంటే దాదాపు 10 ఇంతలు పెంచిండ్రు. బహుశా తెలియలేదేమో, ఎందుకు బహుశా వాళ్ళ ఆఫీస్లో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, అదే చదివిందొచ్చు. బీఆర్ఎస్ సర్కార్ నినాదం అబ్కీ బార్ కిసాన్ సర్కార్ కాదని, అబ్కీ బార్ కేసీఆర్ ఫ్యామిలీ అని విమర్శించారు లీడర్లు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధమైంది. రేపు ములుగు జిల్లాలో యాత్రను ప్రారంభించేందుకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు మాణిక్రావు ఠాక్రే. హాత్ సే హాత్ జోడో అభియాన్లో భాగంగా రేపటి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకొనున్నారు. అక్కడ గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు రేవంత్. తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. వనదేవతల ఆశీర్వాదంతో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందన్నారు ఎమ్మెల్యే సీతక్క. రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు నియోజకవర్గంలో 2 రోజులు కొనసాగనుందని చెప్పారు. సీఎం కేసీఆర్ హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. లక్షలాది కోట్లాది మంది ప్రజల గుండెల్లో దేవతలుగా ఈరోజు విరాజిల్లుతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రను రేపు ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యాత్రకు మద్దతుగా
తరలి రావాలని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలపై ఛార్జిషీట్ విడుదల చేసి ప్రజలకు వివరిస్తామన్నారు. గాంధీ భవన్లో పార్టీ అనుబంధ విభాగాలతో విడివిడిగా సమావేశమయ్యారు ఠాక్రే. पार्टी बलोपेतम पादयात्रापై నేతలతో చర్చించారు. तो पीसीसी अध्यक्ष ने कहा कि मैं पार्लियामेंट नहीं जाते हुए करूंगा, लेकिन जिनकी पार्लियामेंट है, असेंबली है, हमारे सीएलप लीडर की असेंबली है, हमारे एमपीज है, उनकी पार्लियामेंट है, वो भी उनको काम करना है. लेकिन उसके बाद या बीच में ही वो इस तरीके की यात्रा शुरू करेंगे, उसमें हम सभी रहेंगे, सभी पीसीसी प्रेसिडेंट से लेकर सभी उस वक्त हम रहेंगे. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ రద్దై రాష్ట్రపతి పాలన వస్తుందన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు ఉత్తమ్. శాసనసభ రద్దుగానే తెలంగాణలో రాష్ట్రపతి పరిపాలన విధించబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోబోతున్నది. వీళ్ళందరూ ఇంటికి పంపేయడం జనం సిద్ధంగా ఉన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గతేడాదికి 1000 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. రైతుల ఆత్మహత్యలను అపహాస్యం చేసిన నిరంజన్ రెడ్డికి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఒక సినిమా టాకీస్ లో తొక్కిసినట్టు జరిపిన దాంతో పోలుస్తుండంటే ఈ సన్యాసిని ఏమనాలో మరి ముఖ్యమంత్రి గారు తేల్చుకోవాలి. ఇలాంటి సన్యాసుల్ని క్యాబినెట్లో పెట్టుకొని ఇంత గొప్ప వ్యవసాయ రంగాన్ని వారి చేతిలో పెడితే మరి ఈరోజు వ్యవసాయ రంగం కుదేలే అవడమే కాకుండా రైతన్నలు వేలాదిగా ఈరోజు ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడ్డదంటే ఒక్కసారి ఆలోచన చేయండి. శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరెంటు ఎప్పుడు వస్తుందో విద్యుత్ శాఖకే తెలియదని విమర్శించారు. కరెంటు తీగలు పట్టుకోవడం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నా నోరు నొక్కండి, నాకేం బాధ లేదంటున్నాను. ప్రజల నోరు నొక్కకండి, ప్రజల నోరు నొక్కకండి, ప్రజాస్వామ్యం నోరు నొక్కకండి అని చెప్పి అంటున్నా. ప్రజాస్వామ్య విలువలు కాపాడండి అని చెప్పి అంటున్నాను. 24 గంటల కరెంటు చెప్పుకో దేశమంతను. ఈ అరిగోస్ ఏంది అని చెప్పి అంటున్నాను. ఈ అరిగోస్ ఏంది అంటున్నాను. నువ్వు నిర్ణీత వేలు ఏదైతుందో మన ఎస్సీ మాకు 13 గంటలు ఇస్తానడా. ఆ 13 గంటలు 2 గంటలకు పోతా. 8 అంటే ఇప్పుడు 6 గంటలకు వచ్చిందా. మీకు సాయంత్రం 5 దాటిందంటే మీకు డొమెస్టిక్ లోడ్ పెరుగుతుంది. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఎల్ఐసి, ఎస్బీఐ ఆఫీసుల ముందు రేపు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. బిలియన్ ఇళ్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయించేందుకు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ గ్రూపుకు సంబంధించి హిండెన్బర్గ్ రిపోర్టుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్.